హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. టెంపుల్స్లలో పెట్టే పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. పులిహోర తినాలనిపించినప్పుడల్లా మనం టెంపుల్స్కి వెళ్ళడం కదా. సో అందుకోసం నేను పర్ఫెక్ట్గా ఈ టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందుకోసం ఒక 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను. అంటే ఒక 300 గ్రాముల చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం రైస్ వండుకుందాం. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకొని నేను రైస్ వండి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ టెంపుల్ స్టైల్ పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పులిహోర పొడి అనేది ఉంటుందండి. దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఈ మెంతులు వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఇవి దోరగా వేగాక ఆవాలు, జీలకర్ర, నల్ల మిరియాలు కూడా వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఇవి ఒక 1 మినిట్ అలా వేగాక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు నేను వేసి ఇక్కడ మరొక 2 నిమిషాలు నిదానంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఎండుమిర్చి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ మొత్తం పొడి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాక చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా చేతితో మంచిగా పిసుకుతూ చింతపండు రసాన్ని నేను తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైనర్తో ఇలా చింతపండు రసాన్ని తీసేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ ఇలా రసాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఈ చింతపండు రసాన్ని అందులో వేసి అందులో పొడవుగా చీల్చిన ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఈ పులుసులో మరిగితే చాలా బాగుంటుందండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి అనేవి చక్కగా పులుసులో ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా పులిహోరలో బెల్లం వేయాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బెల్లం అనేది పులుపును, కారాన్ని సమానంగా చేసేస్తుంది. పులిహోరకు టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు రుచికి తగినట్టుగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు, నల్ల మిరియాలు, ఎండుమిర్చి వీటన్నిటిని చక్కగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇలా చక్కగా మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. మన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పులిహోర పులుసు ఎక్కడి వరకు మసిలిందో ఒకసారి చూద్దాం. మసులుతూ ఉందండి. ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ అలా టైం పట్టేలా ఉంది. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసి ముందుగా పల్లీలు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీలను పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 1/2 కప్పు శనగపప్పు, ఒక 1/2 కప్పు మినప్పప్పు వేసి చక్కగా సువాసన వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. నేను కొద్దిగా పప్పులు ఎక్కువగానే వేస్తున్నాను. పులిహోరలో యాక్చువల్గా పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆ పులుపుకి ఈ పప్పు వక్కలు తగులుతుంటే తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను కారానికి తగినట్టుగా. కావాలంటే మీరు ఈ ప్లేస్లో 1/2 ఎండుమిర్చి, 1/2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు మిర్చి ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఇందులోకి ఇంగువ అనేది వేస్తున్నాను. ఇంగువ లేనిది పులిహోర లేదండి. ఇంగువ ఖచ్చితంగా వేయండి. పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మన పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మన పులుసు ఎక్కడి వరకు అయిందో చూసేద్దాం. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న ఈ పోపుని ఈ దగ్గర పడ్డ పులిహోర పులుసులో చక్కగా కలిపేసుకోవాలి. చూసారా? ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పప్పు దినుసులు ఆ పులుసులో ఉడికేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. చూసారా? ఆల్మోస్ట్
ఉడికిపోయిందండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పులిహోర పొడిని ఇందులో కలిపేస్తున్నాను. అబ్బా, పొడి వేస్తూ ఉంటేనే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయింది. సారీ అండి, మర్చిపోయాను. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే ఉడికించుకున్న గోరువెచ్చగా ఉండాలండి అన్నం. ఆ రైస్ తీసుకొని ఇలా ఒక పెద్ద పళ్ళెంలో తీసుకొని మనకు కావలసినంత పులిహోర పులుసు వేసుకొని చేతితో ప్రతి మెతుక్కు ఈ పులిహోర పులుసు కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నం మొత్తం ఈ పులిహోరకు అంటుకునేలా ఈ విధంగా కలిపేసుకుంటే మన టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఈ నవరాత్రుల్లో ఈ పులిహోరని వినాయకునికి నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా నేను చెప్పిన రెసిపీ పాటిస్తూ చేయండి. పులిహోర అనేది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.